30 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చిత్రం నిజానికి బాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. కానీ హీరోయిన్ మాత్రం ఫెస్టివల్ మూడ్ లో ఉంది. మూవీ ఫ్యాన్స్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? 30 ఏళ్ల క్రితం ఉన్న మూవీ గురించి ఇప్పుడు ఎందుకంత స్పెషల్ గా చెప్పుకుంటున్నారు? రామ్ గోపాల్ వర్మ సంచలనాలు అన్నీ ఇన్ని కావు. 1995లో అలాంటి సంచలనమే సృష్టించాడు. కెరీర్ బిగినింగ్, పైగా హిందీ ఇండస్ట్రీ. ఊర్మిళ, ఆమీర్, జాకీ ష్రాఫ్ కాంబినేషన్ లో రంగీలా అంటూ మూవీ తీశాడు. ఈ ఒక్క సినిమా ఓవర్ నైట్ ఊర్మిళను స్టార్ హీరోయిన్ ను చేసింది. అప్పటికి హిందీ చిత్రాల్లో నటిస్తోన్న రంగీలాతో మాత్రం స్టార్ హీరోయిన్ అయిపోయింది ఊర్మిళ. అందుకే ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆనందం పట్టలేక రంగీలా స్టెప్ చేసింది ఊర్మిళ. 30 ఏళ్ల క్రితమే 4.5 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా 35 కోట్లు వచ్చాయి. హిందీ ఇండస్ట్రీలో తిరుగులేని బ్లాక్ బస్టర్ అయింది రంగీలా. ముఖ్యంగా రెహమాన్ సంగీతం సంచలనం సృష్టించింది. టైటిల్ సాంగ్ సేమ్ ఇయర్ రిలీజ్ అయిన మరో కల్ట్ మూవీ దిల్వాలే దుల్హనియా లే జాయేంగేను బీట్ చేసింది. రంగీలా హిందీలో రిలీజ్ అయితే ఈ ఇంపాక్ట్ సౌత్ మొత్తం కనిపించింది. తెలుగునాట కూడా రంగీలా హవా రిపీట్ అయింది. ముఖ్యంగా సినిమాలోని పాటలన్నిటినీ అప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు. తెలుగునాట కూడా రంగీలా పాటలు మార్మోగేలా చేశారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.